శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్టర్ అండ్కే. సో ఈరోజు అయితే మనం 3 టెంపుల్స్ని అయితే ఈ వీడియోలో అయితే దర్శనం చేసుకోబోతున్నాము. సో మొదటిగా అయితే యాదగిరిగుట్ట, సో సెకండ్ అయితే మనం శ్రీ పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. సో థర్డ్గా వచ్చేసి మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తాము. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో చూసి అయితే లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు అయితే మనం యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో చూడొచ్చు మీరైతే. సో ఇక్కడ నుండి అయితే మేమైతే కార్ పార్కింగ్ స్పేస్కి అయితే వెళ్తున్నాము. సో మా కార్ అక్కడ పార్క్ చేసి అక్కడ నుండి బస్లో అయితే మేము పైకి అయితే వెళ్తాము. సో ఇది కనబడేదే కోనేరు. సో చూడొచ్చు మీరైతే. సో శ్రీ స్వామివారి కోనేరు. సో మేమైతే అరౌండ్ 10:30 ఆ టైంలో అయితే రీచ్ అయ్యాము టెంపుల్కి. సో మా పాపకైతే పుట్టెంటికలు అనేది తీసాము. సో ఇది సెకండ్ టైం తీయడం జరిగింది. సో మా అమ్మ అయితే హనుమంతునికి అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది. సో ఈ హనుమంతుడు వచ్చేసి మనకు కొన్నేటి దగ్గర అయితే ఉంటాడు. సో ఇక్కడ నుండి అయితే మనం బస్సులో అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడే మనం పైకి అయితే రీచ్ అయ్యాము. చూడొచ్చు మీరు, వరుసగా బస్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ ఒక బస్ స్టాండ్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్. సో చాలా అందంగా అయితే ఉంది, చూడొచ్చు టెంపుల్ అయితే. సో పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. సో ఈరోజు అయితే సండే. ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే కిందికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుండి మేము ఇప్పుడే పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఈ పాత నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి మనకు కిందికి యాదగిరిగుట్ట కింద టెంపుల్కి వస్తే మనకైతే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకు ఉంటుంది. సో చూడొచ్చు మీరు, చాలామంది అయితే ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళి తర్వాత ఈ టెంపుల్కి అయితే విజిట్ అవుతారు కంపల్సరీగా. సో మనం కూడా వెళ్దాం పదండి.
సో ఈ టెంపుల్కి అయితే టాంగాలో కూడా వస్తుంటారు పబ్లిక్ అయితే. సో పర్ పర్సన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. ఇప్పుడే మనం శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు. అలాగే మనకు రైట్ సైడ్లో అయితే హనుమాన్ టెంపుల్, కోనేరు అయితే ఉంటాయి. సో ఒకసారి మనం పైకి వెళ్దాము. సో పైకి రీచ్ అవ్వగానే మనకు కోనేరు అయితే ఉంటుంది చిన్నగా. సో ఇలా గుట్ట అయితే ఉంటుంది, మనకు చుట్టుముట్టు రాళ్ళు అయితే చిన్నగా పెడుతున్నారు. సో మన హనుమాన్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మాకు ఇప్పుడే కింద దర్శనం అయితే అయిపోయింది. సో మేమైతే టెంపుల్ నుండి అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడే రీచ్ అయ్యాము స్వర్ణగిరి టెంపుల్కి అయితే. సో రోడ్ వచ్చేసి ఇలా తార్ రోడ్ అయితే ఉంది. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో అరౌండ్ 5 PM ఆ టైంలో అయితే మేమైతే రీచ్ అయ్యాము. సో మాకు రాగానే ఫస్ట్ స్వామివారి పాదాలు అయితే కనబడ్డాయి. సో స్వామివారి పాదాలకైతే దండం పెట్టుకొని అయితే మేమైతే పైకి అయితే వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంకి అయితే రీచ్ అయ్యాము. సో లైటింగ్స్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ టెంపుల్లో లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈవినింగ్ టైం విజిట్ చేయడం అయితే చాలా బెస్ట్ టైం అని చెప్తాను. సో వెంకటేశ్వర స్వామి మూర్తి అయితే ఇలా పెట్టారు మనకు. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ మనకు దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. సో మనకు దర్శనం టికెట్స్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది, అలాగే 1000 రూపీస్ ఉంటుంది. సో ఇలా దర్శనం లైన్లో అయితే జనాలు అయితే టెంపుల్కి అయితే రీచ్ అవుతారు. సో మనకు మెయిన్ టెంపుల్ యొక్క మెయిన్ ద్వారం. సో ఇక్కడ నుండి స్ట్రేట్గా వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే అవుతుంది. సో ఈ దర్శనం లైన్లో అయితే మనకు 50 రూపీస్ మరియు 1000 రూపీస్ మరియు ఫ్రీ దర్శనం లైన్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెంపుల్కి పక్కనే మనకు అన్నదాన సత్రం కూడా ఉంది. గోవింద గోవింద. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు.
So friends, thanks for watching my video. If you like the video, please like, share and subscribe. Thank you.